తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. హాయ్ అండి, అందరికీ నమస్తే. నాగరాజు గారు చేసుకోండి. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. ఇప్పట్లో పట్టుకోవడానికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి 3 years కిడ్ కాదు. కరెక్టే కదమ్మా. ఒక 50 years యంగ్ మ్యాన్ తను. ఏంటి బాబన్న ఇంకోసారి ఒక 50 years యంగ్ మ్యాన్ తను. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్. ఎందుకంటే అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి సెక్యూర్డ్ గా ఉంచుతున్నాను. అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. తర్వాత అంటే అపహాస్యం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం. పెద్ద ప్లానింగే. దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఇచ్చారు. మాధురి గడప గడపకి వచ్చేది మీకోసం. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం. నవ్వితే బాగుంటావు. చాలా చాలా హ్యాండ్సమ్. ఫ్రెండ్ అయితే ఇలాంటి పొట్టోడికి దోలు తీరిపోయింది. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లల్ని పుట్టించి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పెళ్లి కాగానే ఒకసారి ఆర్యన్ను అలా ఓకగా వదిలేస్తా ఉన్నావు. పత్తి పువ్వుల మరే సంటాడే నా సావే. కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు. నేను రోడ్డుపై ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి నాకు ఆదరించారు. ఆయనతో ఉంటున్నాను అని చెప్తున్నారు. అమ్మాయి చెప్పిన విషయం నిజం. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారు. సాటి మహిళని సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? అటు చూడు బే. లేడీతోని వేరే అబ్బాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి ఫ్రెండ్ అని చెప్పాను కదా. కన్న బిడ్డల్ని, నన్ను మా చెల్లిని మంచి చేస్తా నా కొడక, నువ్వు నాశనం అయిపోతావురా. గారిని అడుగుతున్నాను. ఇప్పుడు ఫ్యామిలీనే చూసుకొని అతను ప్రజలు నేను చూసుకుంటా. అంటే అది రామ్ దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు మద్దతుగా లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకా మీరు ఎలా గెలుస్తారని, ఇంకా ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు మీకు? నాకు అర్థం కాదు. లక్ష్య పెట్టుకొని తను పోటీకి సపోర్ట్ చేయలేదు. లక్ష్య పెట్టుకొని తను పోటీకి సపోర్ట్ చేయలేదు. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇంట్లోకి రానివ్వట్లేదు. మాధవితో పాటు అక్కడే ఉన్నారు. ఆయన బయటికి రావాలంటూ కూతురు అలాగే భార్య శ్రీవాణి బయటన నిల్చుని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు టెక్కలిలో మీరు నివాసానికి ఇంకొక ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? కట్టుకున్నాను, వేరేగా ఉంటున్నాను. అది ఏంటది? మరి ఎవరున్నారు నాకు? మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఈ
తమ్ముళ్ళు మీ వెంట లేరు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు మద్దతుగా లేదు. ఇంకా మీరు ఎలా గెలుస్తారని? దేవుడు పైనే భారం వేశాం. దేవుడు పైనే భారం వేశాం. లేరు. ఎందుకు లేరు? ఇది ఈ డిస్ప్యూట్స్ చాలా తారస్థాయికి వెళ్ళాయి. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిపోద్ది. సరిగ్గా చెప్పు. నేను ఒక ఆమెకు దగ్గరయ్యాను. ఏమ్మా నేను ఒక ఆమెకు దగ్గరయ్యాను. ఓపెన్ గా చెప్తున్నా. భయం ఏముంది? అదే మీ గట్స్ ఒప్పుకుంటున్నా నేను. భయం ఏముంది? చాలా పీక్స్ కు పోయినాయి. ఆఖరికి మేము ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చింది. కేవలం రాజకీయ విభేదాలేనా? పదవి కాంక్షలేనా? మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మా భర్తను గెలిపించాడని అడగాల్సింది పోయి ఆమె రెబల్ గా మీపై బరిలోకి దిగుతామన్నారు కదా. మనిషికి ముందు ఆకలి వేస్తుంది. ఏంటి బాబు అన్న ఇంకోసారి? మనిషికి ముందు ఆకలి వేస్తుంది. అంటే ఆకలి తీరిన తర్వాత మంచి సౌకర్యం కలిగినటువంటి రూమ్ ఉంటే బాగున్నా అనిపిస్తుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తర్వాత అధికారం ఉంటే బాగున్నా అని అనిపిస్తుంది. కలియుగం. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? పోతావురా, నాశనం అయిపోతావు. పవన్ కళ్యాణ్ అంటే పీకే. పీకే అంటే పిచ్చి నా కొడక. వాయిస్ లో వాల్యూమ్ పెంచుకో. నేను 10 నిమిషాలు పర్సనల్ గా తీసుకుంటే నీకు 10 సంవత్సరాల ఫీచర్ ఉండదు. పోతావు. ఒక సవాల్ చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగ్ లోకి నువ్వు నేనే అర్థం. అయ్యో నా బయోడేటాలోనే లేదురా భోషడికే. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను అని చెప్పండి. అరకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలో కూడా తెలీదు నా కొడకల్లా. ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం ఇది గుర్తుపెట్టుకో. తర్వాత మాట్లాడుకుందాం. సార్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేసే దుబ్బవాడు శ్రీనివాస్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ఏమంటారు చెప్పు. ఏదో ఏదో నా జీవితంలో ఇలాంటి ఎదురయ్యి మరి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేసింది రెండో వివాహం, మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్ను. నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను? మా పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకేంటి తెలుసు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.